హలో ఎవ్రీవన్, ఈరోజు మా లంచ్ స్పెషల్ మామిడికాయ పప్పు, శనగబెల్ల పాయసం, రసం, క్యాలీఫ్లవర్ పకోడా. ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మామిడికాయ పప్పు కోసం ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని కడిగి శుభ్రంగా పెట్టుకోండి. గ్లాసుకు 3 గ్లాసుల వాటర్ వేసి పెట్టుకోండి. కొంచెంసేపు నాననివ్వండి. ఇలా మామిడికాయ పప్పుకు ఒక చిన్న సైజు మామిడికాయను పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. పాలకూరను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. కొంచెం పసుపును, కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. పోపు కోసం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పును యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం గోలాక పచ్చిమిరపకాయలను, ఎండుమిరపకాయ 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి. ఇవి మంచిగా వేగే వరకు కొంచెం సేపు కలుపుతూ వేయించుకోండి. ఇలా వేగాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా కలుపుకోండి. ఆనియన్స్ వేగే వరకు కలుపుతూ ఉండండి. కొంచెం కరివేపాకును యాడ్ చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసి ఇది బాగా గోలే వరకు ఇలా కలుపుతూ వేయించుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. తర్వాతకి 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాలను వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఒక 2 స్పూన్స్ కారంని యాడ్ చేయండి. రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇది బాగా ఇలా మగ్గే వరకు వేయించుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు గుత్తితో కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని ఆ పప్పును తీసుకొచ్చి ఈ పోపులో వేసుకోండి. ఇలా కొంచెం సేపు మగ్గనిచ్చుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు రాయలసీమ స్పెషల్ శనగబెల్ల పాయసం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. 1 గ్లాస్ శనగబెల్లం తీసుకొని బాగా కడిగి పెట్టుకోండి. 1 గ్లాసుకు 3 గ్లాసుల నీళ్ళను పోసుకోండి. కొంచెంసేపు నాననియండి. మనం ఇప్పుడు సగ్గుబియ్యాన్ని, ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యిని యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేయండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందు కడిగి పెట్టుకున్న శనగబెల్లలు ఇవి పెట్టుకోండి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. 3 విజిల్స్ వచ్చాక ఇలా మూత తీసి చూసేసరికి ఇలా ఉడికిపోతాయి. మనం లోపల ఉన్న గిన్నెను సపరేట్ చేసుకోండి. సగ్గుబియ్యం ఇలా ఉడికిపోతాయి. ఒకసారి ఇలా కలుపుకోండి. ఇంత చక్కగా ఇంత బాగా ఉడికిపోతాయి. శనగపప్పు కూడా ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన శనగపప్పును పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఒక బాండీని తీసుకోండి. 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేయండి. తర్వాత 1 గ్లాస్ పాలను కూడా యాడ్ చేసి వేడి చేసుకోండి. పాలు బాగా వేడెక్కాక మనం ముందుగా ఉడకపెట్టి పెట్టిన శనగపప్పును యాడ్ చేయండి. ఈ శనగపప్పును కూడా ఒక 10 నిమిషాలు ఉడికే వరకు ఉడికినిచ్చుకోండి. ఇది 10 నిమిషాలు అయ్యాక మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఇది వేసాక కూడా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకోండి. ఈ సగ్గుబియ్యం పాయసం చిక్కగా రావడానికి యూజ్ అవుతుంది. ఒక చిన్న గ్లాసు సేమియాని కూడా యాడ్ చేసుకోండి. అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుతూ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. శనగబెల్ల పాయసం రాయలసీమలో చాలా స్పెషల్ వంటకం. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇలా చిక్కగా అయ్యే వరకు ఉడకనిచ్చుకోండి. ఇలా చిక్కగా అయ్యాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లంను ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడానికి ఒక చిన్న బాండీ తీసుకొని దాంట్లో నెయ్యిని యాడ్ చేసుకోండి.
మనం డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వాటిని ఇందులో వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని చిన్నగా వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉంటూ వీటిని బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిని మనం ముందుగా చేసి పెట్టుకున్న పాయసంలోకి వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన శనగబెల్ల పాయసం రెడీ అయిపోతుంది. ఇలా చేసి చూడండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చాలా యమ్మీ శనగబెల్ల పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు చాలా ఈజీగా సింపుల్గా టమాటా రసం ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. అందులో 5-6 రెబ్బల వెల్లుల్లి రెబ్బలు వేయండి. అవి కొంచెం కొట్టుకొని వేయండి, లేకపోతే అవి ఆయిల్లో వేసినప్పుడు పేలుతూ ఉంటాయి. అందులో 2 ఎండుమిరపకాయలను కూడా వేయండి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి ఒకసారి కలుపుకోండి. దానిలోనే కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి. దాంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఇలా మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగా అయిన దాన్ని కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ రసం పౌడర్ని యాడ్ చేసుకోండి. కొంచెం చక్కెరను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇదన్నీ ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోండి. అంతే అండి, ఎంతో యమ్మీ అయిన టమాటా రసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎంతో ఈజీగా క్యాలీఫ్లవర్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక నీళ్ళని తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోండి. నీళ్ళు బాగా మగ్గాక మనం ముందు కట్ చేసి పెట్టుకుని క్యాలీఫ్లవర్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక 3 మినిట్స్ మగ్గాక మనం ఒక జల్లి గిన్నెలో వేసి ఆరబెట్టుకోండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ పకోడా కోసం 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోండి. కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇది ఒక మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక 2 స్పూన్స్ బియ్య పిండిని, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, కొంచెం శనగపిండిని యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకుంటూ ఒకసారి కలుపుకోండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని తీసుకొని దాంట్లో కొంచెము బియ్య పిండిని యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తుంది. ఈ ముక్కలను మనం ముందు తయారు చేసి పెట్టుకున్న ఆ మసాలాలో వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. కారం, ఉప్పు అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని పకోడాలాగా వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ పకోడా రెడీ అయిపోతుంది. ఇంట్లోనే ఈజీగా ఇలా సింపుల్గా లంచ్ మెనూ చేసుకోండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.